హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! దానినైతే హైప్ ఇవ్వండి. అంటే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. దానివల్ల నాకు ఈ వీడియో కొంతమందికి ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అండ్ అలానే ఈ వీడియోలో మీరు అడుగుతున్న ఒక క్వెషన్ అయితే క్లియర్ చేస్తాను. అంటే ఎప్పటినుండో అడుగుతున్నారు కదా! మీరు ఎంతవరకు చదువుకున్నారు చెప్పండి సిస్టర్ అని అయితే ఆ క్వెషన్‌కి ఆన్సర్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. ముందు నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాము. అంటే మార్నింగ్ టైంలో నేను చేసుకున్న పనులన్నీ కూడా చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. నేను ఉదయం 5 గంటల 30 నిమిషాలకే నిద్ర లేచాను. కానీ చూడండి అసలు ఈ చల్లగాలికి అంటే చల్లగాలి వస్తుంది కదా! మాది అది కాకుండా పల్లెటూరు అలానే పొలాల పక్కన కదా మా ఇల్లు. చాలా చల్లగా ఉంటుందని చెప్పేసి బయట కొంచెం సేపు అలా ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు అలా ఫ్యాన్ కట్టేసి రూమ్‌లోనే కూర్చుంటున్నాను. అంటే కొద్దిగా వేడిగా అనిపిస్తదిలే అని చెప్పేసి అలా కూర్చుంటున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఆగిన తర్వాత వచ్చి చూస్తుంటే అయినా కూడా అసలు చలి అయితే అస్సలు తగ్గడం లేదు. ఇంకా ఎలాగో తప్పదు కదా! అంటే బాబుకి మళ్ళీ స్కూల్‌కి వ్యాన్ వెళ్ళిపోతది కదా! మళ్ళీ బాక్స్ కట్టాలి కదా! అని చెప్పేసి మళ్ళీ పనులన్నీ కూడా తప్పక ఇంక మొత్తము కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే లేవడానికేమో చాలా త్వరగా లేస్తున్నాము. కానీ పనులు చేయాలంటే చాలా అంటే ప పనులు చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా! దానివల్ల ఇంకా అలాగే నిదానంగా పనులన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడైతే ప్రెజెంట్ పని చేసుకునే టైంకి 6 అలా అయితే అవుతుంది. ఇంక ముందైతే అన్నం కడిగి పెట్టేసేసి అక్కడ ఉడుకుతా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టాను. తర్వాత ఇంకా పొయ్యి మంటేద్దాము. బాబుకి మళ్ళీ స్నానం చేపించాలి కదా అని చెప్పేసి పొయ్యి దగ్గరికి వచ్చాను. నాతో పాటు అయితే మా చిన్న బాబు కూడా లేచేసాడు ఈరోజు. వాడు లేస్తే నేను నా పని మొత్తము కూడా అంటే వాడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అంటే వాడిని అది చేయకు, ఇది చేయకు అని అటు ఇటు కదుపుతూ ఉండాలి. అంటే అన్నీ కదుపుతూ ఉంటాడు. ఏది పడితే అది నా దగ్గరకొచ్చేసి అన్నీ తీస్తూ ఉంటాడు. ఇంక వాడిని ఖచ్చితంగా చూసుకోవాలి. నేను అలా నిద్ర లేచి బయటకొస్తానో లేదో వెంటనే ఏడుపు మొదలుపెట్టేస్తాడు. నేను బ్రష్ చేసుకుందామని చెప్పేసి బయట నుంచుంటానంతే. ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తారు. నేను అంటే బ్రష్ చేసుకుని కంప్లీట్ అయ్యేలోగా కూడా అసలు ఆగడు. ఏడుస్తూనే ఉంటాడు ఇంక నేను వెళ్ళిన దాకా. వీడితో ఇదొక టార్చర్ అయిపోతుంది. అంతకుముందయితే లేచిన వెంటనే చక్కగా వచ్చేసి నాతో పాటుగా అటు ఇటు తిరుగుతా ఆడుకుంటా ఉండేవాడు. కానీ ఇప్పుడెందుకో గానీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెంసేపు నా దగ్గర అంటే నేను ఎత్తుకున్న తర్వాత అలా అలవాటయిపోతున్నాడు. ఈ అలవాటుని ఎలా మానిపించాలో ఏమో! ఇప్పుడైతే చూడండి నేను ఏ పని చేసినా సరే ఆ పనిలో ఖచ్చితంగా ఈ వ్లాగ్ మొత్తము కూడా వాడుంటాడు ఖచ్చితంగా. పొయ్యి వెలిగించేసి ఇంక నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంక నీళ్లు కాగుతా ఉంటాయి కదా! తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి. ముందైతే బాబుకి అంటే బాక్స్ కట్టడానికి వాడికి అంటే లేచిన తర్వాత వాడికి యూజ్ ఉండేలాగా అంటే వాడికి ముందు ఏ పనులు అవ్వాలో ఆ పనులే చేసుకుంటూ ఉంటాను. అంటే ముందు అన్నం కడిగి పెట్టేసేసాను అనుకోండి టిఫిన్ ఎలాగో వేయట్లేదు కదా! ఈ చల్లగాలికి అసలు పనే చేసుకోలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళు తింటే ఎలాగోలా చేయొచ్చు కానీ అసలు వాళ్ళు కూడా అంటే ఇష్టంగా తినట్లేదు టిఫిన్ వేసినా కూడా అని చెప్పేసి టిఫిన్ అయితే ఏమీ వేయట్లేదు. నార్మల్‌గా అన్నమే వండేస్తున్నాను కదా! దాన్నే పెట్టేస్తున్నాను. లేదంటే ఒక్కొక్క రోజున బయట నుండి టిఫిన్ అయితే తెప్పించుకుంటున్నారు. అంటే మా అత్తయ్య వాళ్ళు వేస్తారు. అంటే పక్కన మా ఆయన వాళ్ళ అత్తయ్య వాళ్ళు వేస్తారు. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి టిఫిన్ అయితే తీసుకొచ్చుకుంటున్నారు అప్పుడప్పుడు. ఇంకా నేనైతే పొయ్యి మంటేసిన తర్వాత వచ్చేసి వాకిలి ఊడుస్తున్నాను. ఇంకా ఈరోజు కోళ్ళైతే వదలలేదు. ఒక్కొక్క రోజు నాకుంటది. ఒక్కొక్క రోజు అత్తయ్య, మామయ్య ఇలా వాళ్ళు ఎక్కువ శాతం వదులుతూ ఉంటారు. ఈరోజైతే వదలలేదు. చూడలేదనుకుంటా. ఇంకా నేనే కోళ్ళు మొత్తము కూడా వదిలిపెట్టేసేసాను. వదిలిపెట్టేసి కొద్దిగా అలా తోలుతున్నాను. దూరంగా వెళ్తే ఇంకా అటు వెళ్ళిపోతాయని చెప్పేసి. అక్కడే ఉన్నాయనుకోండి ఇంకా ఆ రోజు మొత్తం అక్కడ మట్టి అదంతా అంటే మొత్తం లాగేస్తా ఉంటాయి. మట్టి మొత్తం అని చెప్పేసి ఊరికే అలా తోలుతూ ఉన్నాను. అవేమో వెళ్ళేలాగా లేవులే అని చెప్పేసి మనకున్న 10 మినిట్స్‌లో ఈ వాకిలి ఊడ్చేసి నీళ్లు చల్లేద్దాము, ముగ్గు పెట్టుకుందాం అని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే ఊడుస్తున్నాను. మరి బాబుకి అసలు 8 కల్లా వ్యాన్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. 8 కల్లా వ్యాన్ ఎక్కేస్తున్నాడు. అంటే రెడీ అయిపోయి మొత్తము కూడా మా రోడ్డు మొత్తము కూడా తిరిగేసి వెళ్ళిపోతుంది. 8 కల్లా వచ్చేస్తుంది. అప్పటికల్లా నేను ఎంత పని చేస్తానో అంత పని చేసుకోవడం, వాడి పనులన్నీ కంప్లీట్ చేయడం ఇంతే. ఇంక వాడెళ్ళిన తర్వాతే మిగతా పనులు ఏవైనా సరే చేసుకుంటున్నాను. ఇంకా ఇలా టైంనైతే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ వాకిలి ఊడవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఈ ఫ్లోరింగ్ లాగిచ్చిన దగ్గర నుంచి కూడా కొద్దిగా చెయ్యి లాగేయడము. అంటే ఎక్కువగా సిమెంట్ కదా! సిమెంట్ దాని మీద అంటే చీపిరి పట్టుకుని ఎక్కువగా కష్టపడి ఊడవాల్సి వస్తుంది కదా! అంటే బలవంతంగా ఊడవాల్సి వస్తుంది. అదీ కాకుండా చీపిరి కూడా చాలా త్వరగా అరిగిపోతుంది. అసలు మొన్నే అంటే ఒక 1 మంత్ అయినా అయ్యిందో లేదో ఆ చీపిరి తీసి పెద్ద చీపిరి అలాంటిది చూడండి ఊడుస్తూ ఉంటున్నాం కదా! అసలు మొత్తము కూడా అరిగిపోతుంది. 2 పూటలు ఊడవాలి కదా! దీనిపైన అంటే బ్లాక్ కలర్‌లో మళ్ళీ అంటే ఏదో అంటారు కదా! నునుపు పెట్టడమో ఏదో అంటారు కదా! అలా చేస్తే బావుండిద్దేమో మరి. కనుక్కోవాలి. అసలు ఊడవలేకపోతున్నాము. అలానే చెయ్యి నొప్పొస్తుంది. అండ్ అలానే అసలు అంటే ఎక్కువగా మట్టి ఉండిపోవడము ఇలా అయితే ఉంటుంది. బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది.
అసలు ఏం చేయాలో ఏమో దీనిని ఇంకా ఊడవడానికి చాలా కష్టపడి మొత్తానికి వాకిలి మొత్తము కూడా ఊడ్చేసాము. ఈ చల్లగాలికేమో ఆ చెయ్యి అలా చీపురుతో ఊడుస్తుంటే ఎంత అసలు ఊడవలేకపోతున్నాను ముందు చెప్పాలంటే అసలు. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఎలాగోలా నీళ్లు కొట్టేసేస్తున్నాను. మామూలుగా అంటే అందరూ కూడా పేడ కల్లాపి కలర్ ఉంటుంది కదా, పేడ కల్లాపి కొడటానికి కలర్ వాడుతున్నారు కదా ఇప్పుడు. అలాంటి కలర్ మనం కూడా తెచ్చుకుందాము అనిపిస్తుంది. అంటే ఇంటి ముందు కొంచెం చూడడానికి కూడా పచ్చని వాతావరణం ఉంటుంది కదా, ఎలాగో పచ్చగా పేడ కలాపితో కొట్టినట్టుగా మీకు కూడా చూపించడానికి బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది ఎందుకో మళ్ళీ హెల్త్కి మంచిది కాదు కదా, మనకి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది అయితే తీసుకోవడం లేదు. మీరేమంటారు దాని గురించి నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. తీసుకోమంటారా వద్దంటారా అన్నదైతే. అలా పేడ కల్లాపి కలర్ వేసి ఇలా ఈ విధంగా నేను నీళ్లు చల్లుతున్నాను కదా, ఆ నీళ్ళల్లో కలిపేసి ఆ కలర్ కూడా చల్లేసామనుకోండి ఇంటి ముందు చూడడానికి అంటే బాగుంటుంది. గ్రీన్ అంటే పచ్చగా అంటే అదంతా కూడా పేడ కల్లాపి చల్లినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అది అంతా కెమికల్స్ అంటే పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు హెల్త్కి మంచిది కాదు ఇలా అయితే అంటూ ఉంటున్నారు కదా. అదే కాకుండా మా పిల్లలేమో ఎక్కువ శాతం ఆడుతూ ఉంటారు నీళ్ళు ఉన్న అలానే మామూలుగా అంటే అక్కడ ఉంది కదా ఆ ప్లేస్ అంతా కూడా ఎండిన తర్వాత అయినా సరే ఆడుకుంటూ ఉంటారు. కింద ఏమైనా పడినా కూడా మళ్ళీ అవన్నీ తెలియకుండా నోట్లో పెట్టేసుకున్నారు అనుకోండి, మళ్ళీ అవన్నీ కెమికల్స్ అంటున్నారు కదా, దానివల్ల అయితే ఇంకా తీసుకోవడం లేదు. ఇంకా ఈ విధంగా అయితే ఇంటి చుట్టూ కూడా అంటే మొత్తము కూడా ఇంటి ముందు మొత్తము నీళ్ళైతే చల్లేసాను. ఇంకా కోళ్ళు దగ్గర ఉంది కదా అక్కడ కూడా 2 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా ఊడుస్తూ ఉంటాము. మట్టి అని చెప్పాను కదా చూడండి అసలు ఎంత మట్టిగా ఉంటుందంటే బురద బురదగా ఒక్కొక్క చోట బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. అది ఎంత క్లీన్ చేసినా ఎన్ని నీళ్ళు పెట్టి కడగాలనుకున్నా కూడా అసలు పోవడం లేదు. ఒకవేళ కడగాలి గట్టిగా ఇది పోవాలి అనుకుంటే ఒక 4-5 బకెట్లు నీళ్ళు అయితే అవుతున్నాయి. అది కాకుండా మళ్ళీ పిల్లలైతే చూడండి అసలు ఆగరు. అంటే మనకి ఎక్కువగా నీళ్లు అక్కడ ఉన్నా కానీ అసలు ఆగరు. మా పిల్లల్ని ఆపాలంటే ఈ నీళ్ళ దగ్గర ఎక్కువ ఆడటము ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారు కదా మీరు వీడియోలోనే నేను అక్కడ నీళ్లు చల్లుతూనే ఉన్నాను. వాడు చూడండి ఎలా వచ్చేసి తొక్కుతూ ఉన్నాడో నీళ్ళని. అలా నీళ్ళతో ఆడటం అంటే కొద్దిగా ఇష్టంగా ఆడుతూ ఉంటారు. వాకిలి మొత్తము నీళ్లు కొట్టాను కదా, అది అంతా ఆరడానికి అయితే చాలా టైం పట్టేలాగా ఉంది అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసి అయితే బాక్స్ అంటే బాబుకైతే స్నాక్స్ బాక్స్ అలానే వంట చేసేసాను కదా. అంటే కర్రీ కూడా ఈరోజు ఇంకా బాబుకి ఒక్కడికే సపరేట్గా అయితే చేద్దామని చెప్పేసి ఇలా ఒక సపరేట్ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ అలానే స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ మొత్తము కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఈరోజు కర్రీ వాడికి ఏం చేశానంటే నేను బెండకాయ ఫ్రై అయితే చేశాను. మాకు వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేసుకుందామని చెప్పేసి అంటే వాడిని పంపించేసిన తర్వాత చేసుకుందాము అన్నట్టుగా అయితే నేను క్యాలీఫ్లవర్ అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నాను. మాకు వట్టికి అంటే వాడికేమో ఇంకా బెండకాయలు వట్టికి అంటే ఎన్ని బెండకాయలు అంటే ఒక 6 అలా అయితే ఉన్నాయి చిన్న చిన్నగానే. ఇంకా అవైతే మొత్తము కూడా కట్ చేసేసి ఇప్పుడు మార్నింగ్ తినడానికి అలానే బాక్స్లోకి కూడా కలిపి పెట్టడానికి బెండకాయ ఫ్రై అయితే చేశాను. కానీ కొద్దిగా వండటం వల్ల ఏమో కానీ చాలా టేస్ట్గా ఉంది. అండ్ అలానే రోజు అన్నం తినడానికి చాలా విసిగిస్తున్నాడు. ఈరోజు ఆ కూర వేసి ఒక్క ముద్ద పెట్టడానికి ఒక 2 or 3 మినిట్స్ బతిమలాడాను. ఇంకా ఒక్క ముద్ద తిన్నాడు. వెంటనే ముద్దలు తింటూనే ఉన్నాడు. చక్కగా తిన్నాడు. ఈరోజైతే నాదిస్తే తగిలేలాగా ఉంది. అన్నీ కూడా ఇలా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా వ్యాన్ వచ్చేసింది అన్నప్పుడు కూడా ఇంకా మనం టెన్షన్ పడకుండా అన్నీ వెంటనే లోపల పెట్టేసేసామనుకోండి, ఇంకా ఫాస్ట్గా ఏమైనా మర్చిపోయాము అన్న డౌట్ కూడా ఉండదని చెప్పేసి ముందే ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను. వాటర్ బాటిల్లో వాటర్ పోసి పెట్టుకోవడము, అలానే స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టేయడము, కర్చీఫ్ అలానే స్పూను అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. అలానే లంచ్ బాక్స్ కూడా అంటే కర్రీ రెడీ అయిపోయిన తర్వాత అన్నం కూడా కలిపేసి పెడదామని చెప్పేసి లంచ్ బాక్స్ కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా కర్రీ ఒక పక్కన చేస్తున్నాను కదా, బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. అందరికీ కలిపి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువగా బెండకాయలు కూడా లేవు. అండ్ అలానే ఒక్క పూటకే వస్తాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో అందరము కూడా ఫుడ్ అంటే అన్నమే తింటున్నాం కదా, మళ్ళీ ఆ ఒక్క పూటకే వస్తాయి, మళ్ళీ మధ్యాహ్నానికి ఉండదులే అని చెప్పేసి మళ్ళీ 3 రకాలుగా ఎందుకులే అన్నట్టుగా మళ్ళీ అంటే అందరికీ ఎందుకులే అన్నట్టుగా బాబుకి ఒకడికి అయితే సపరేట్గా వండేసాను. అదే కాకుండా ఉప్పులు కారాలు అన్నీ కూడా కొద్దిగా వేసి అయితే వండాను, మాకు వేసుకున్నట్టుగా కాకుండా. అలాగే ముందులో చెప్పాను కదా మీకు ఒక విషయం గురించి చెప్తాను అని చెప్పేసి, అంటే నేను ఎంతవరకు చదువుకున్నాను అని చెప్పేసి అడుగుతున్నారని చెప్పాను కదా. ఈ కామెంట్స్ నాకు చాలా అంటే అంతకుముందు చాలా వచ్చేవి. ఇంకా రీసెంట్గా కూడా కొద్దిగా ఒక్కొక్క వీడియోకి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే మొన్న మినీ బ్లాగ్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తే దానికి కూడా ఒక 2 మెంబర్స్ దాకా అయితే కామెంట్ అయితే పెట్టారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు సిస్టర్ అని అయితే. నేను 10వ తరగతి వరకు అయితే చదువుకున్నాను. నేను అది కూడా తెలుగు మీడియం చదువుకున్నాను. అది కూడా నాకు ఇంగ్లీష్ అయితే అంతగా రాదు. మామూలుగా అంటే తెలుగు మాత్రం బాగా చదువుతాను, కానీ ఇంగ్లీష్ అయితే చాలా తక్కువ. ఇంగ్లీష్ మ్యాథ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇంగ్లీష్లో ఏమైనా మెసేజెస్ వచ్చినా కూడా అంతగా అయితే కుదరదు. నార్మల్గా మనం వాయిస్ చాట్ ఉంటుంది కదా, అలా అయితే మాట్లాడి అంటే నార్మల్గా అంటే కొన్ని మాత్రమే తెలుస్తాయి. మిగతావి చాలా వరకు అంటే ఇంగ్లీష్లో అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అలాంటివి అయితే చాలా వరకు తెలియదు.
10th క్లాస్ వరకు మాత్రమే నేను చదువుకున్నాను. తర్వాత ఇంకా కాలేజెస్ అలాంటివైతే ఏమీ చదువుకోలేదు. ఫస్ట్ నాకేంటంటే చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఎందుకో ఏమో గానీ అంటే ఇంకా చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఇంక చదవాలి అసలు మామూలుగా చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంక దానివల్ల నేను మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇంకా అంతా కూడా ఇలా అయిపోయింది. నాకు ఇంకా ఫ్యూచర్‌లో జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు. నాకు ఇలా ఈ యూట్యూబ్‌లోనే కొద్దిగా ఏమైనా మనీ సంపాదించడం కానీ లేదా ఈ యూట్యూబ్‌లోనే నేను ఇంకా బయటికి వెళ్ళకుండా ఇలాగే ఇంటి దగ్గరే ఉండేసి నా లైఫ్ నేను నా పిల్లల్ని చూసుకుంటూ అలానే మా ఫ్యామిలీని చూసుకుంటూ ఇలాగే ఉండాలన్నదే ఒక కోరిక తప్ప ఇంకా నాకైతే ఇంకా ఏమీ లేదు. అంటే బయటికి వెళ్ళేసి జాబ్ చేయాలి, ఇంకా ఇంత డబ్బులు సంపాదించాలి, అంత డబ్బులు సంపాదించాలి అలా అయితే అసలు ఏమి లేదు. నార్మల్‌గా ఇంతవరకు ఇంకా చాలు. ఇలా యూట్యూబ్‌లో ఇలాగే నాకు అంటూ ఒక పేరుని సంపాదించుకొని ఇలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటూ మీ అందరి ప్రేమ దక్కించుకుంటూ ఇలాగే ఉండాలని అయితే ఉంది. అంటే నా ఫ్యామిలీని, నా పిల్లల్ని ఫస్ట్ ఏంటంటే నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. అంటే ఇంటి దగ్గరే ఉండేసి వాళ్ళు చదువులకి వెళ్ళేదాకా కూడా బాగా చూసుకోవాలి అన్నది ఒక్కటే ఉంది. ఇంకా అంతకు మించి అయితే అంటే పెద్ద పెద్ద జాబ్స్ అలాంటివి అయితే అసలు ఏం లేవు. ప్రెజెంట్ నా ఆలోచన అయితే ఇంకా ఇంతే. ఈ ఇంటి పనులు అలానే వంట పనులు ఇలా ఒక యూట్యూబ్‌ని అయితే రన్ చేసుకోవాలి. అలానే నా పిల్లల్ని, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నదే నా గోలు. ఇంకా ఇప్పుడైతే బాబుకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అలానే మీరు అడుగుతున్న క్వెషన్‌కి అయితే ఆన్సర్ ఇచ్చాను అనే అనుకుంటున్నాను. 10th క్లాస్ వరకైతే చదువుకున్నాను. అది కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఫస్ట్ చిన్నప్పటి నుండేమో అంటే 5 వరకేమో మా ఊర్లో చదువుకున్నాను. తర్వాత ఇంకా అంటే నేను చాలా స్కూల్సే మారానులెండి. మొత్తం మీద ఒక 5, 6 స్కూల్స్ అన్నా మారాను. ఇంకా తర్వాత నేను 8థ్, 9థ్, 10థ్ అనుకుంటా. కాదు 2 ఇయర్స్ ఏమో నేను హాస్టల్‌లో చదువుకున్నాను. 9థ్, 10థ్ అనుకుంటా అండి. 9థ్, 10థ్ హాస్టల్‌లో అయితే చదువుకున్నాను. అది కూడా తెలుగు మీడియమే. 10th క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అంటే సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా! అలాంటి టైంలో నాది ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇంక తర్వాత చదువు జోలికి కానీ ఇంకా అలా అయితే అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటివరకు. వీడి స్నాక్స్ బాక్స్ పెట్టడానికి ఎన్ని సార్లు అడగాలంటే అంటే ఏం పెట్టనమ్మా, ఏం పెట్టను, అలానే ఇది పెట్టాను. వాడికి ఇష్టంగా ఉండేది పెట్టామనుకోండి ఇంకా వ్యాన్ ఎక్కడానికి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మీకు ఇప్పుడు చూపించాను కదా! ఓరియో బిస్కెట్స్ పెట్టానని చెప్పేసి. దాంతోపాటు అంటే మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళైతే స్వీట్ కార్న్ అయితే ఇచ్చి పంపించారు. ఇంకా దానిని కూడా ఒలిచేసి పెట్టాను. ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఇంకా అవి 2 పెట్టానని చెప్పేసి ఈరోజు మెయిన్‌గా అన్నం తిన్నాడు నాకు తెలిసి. అన్నం కూడా తినేసాడని చెప్పాను కదా! ఇంకా స్వీట్ కార్న్ కండంటే అంత ఇష్టము వాడికి. కండి అన్నా కానీ లేదంటే బిస్కెట్స్ అంటే క్రీమ్ ఉంటది కదా! క్రీమ్ బిస్కెట్లు అన్నా కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇంక ఇక్కడైతే నా దగ్గరకొచ్చేసి ఒకసారి హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. హాయ్ అంటే చెప్పండి మా బాబుకైతే అందరూ కూడా హాయ్ అని. నేనేమో వాడికి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను కదా! అంటే స్నానం చేపిచ్చడము, బట్టలు వేయడము, ఇంకా వాడికి ఫుడ్ పెట్టడము ఇలా రెడీ చేస్తూ ఉన్నానని చెప్పేసి ఇంక అత్తయ్య అయితే ఇంటి ముందు ముగ్గైతే పెడుతున్నారు. ఈరోజు అత్తయ్య చాలా పనుల్లోనే హెల్ప్ చేశారంటే ఈ అత్తయ్య నేను కలిపేసి ఇద్దరము కూడా చాలా పనులు చేసుకున్నాము. ఇంకా అత్తయ్య ఈరోజు ఇలా పనులు చేయబట్టి చాలా త్వరగానే పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇద్దరము కూడా ఇలా పనులన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. ముగ్గు చూడండి ఎంత బాగా పెట్టారో ఈరోజు ముగ్గు. అంటే ఇప్పుడు ధనుర్మాసం నెల అంటారు కదా! అంటే సంక్రాంతి నెల పట్టిన తర్వాత ఇలాంటి ముగ్గులే వేస్తూ ఉంటారు కదా! నాకైతే అలాంటివి రావు. మామూలుగానే వేస్తూ ఉంటాను. అవి కూడా నాకు అంతగా గీతలు అవంతా కూడా పర్ఫెక్ట్‌గా గీయాలన్నా కూడా కుదరదు. అత్తయ్య అయితే చూసారా ఎంత బాగా పెడుతుందో. నా ముగ్గులకి, అత్తయ్య ముగ్గులకి చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకుని ఉంటారు కదా! నాకైతే ఇప్పుడిప్పుడే కదా! అంతగా అయితే రాదు. కానీ నేను నేర్చుకోవాలి, వేయాలి అన్న అదే అంటే వెయ్యాలి, నేర్చుకోవాలి అన్న ఇదైతే ఉంటది కాబట్టి నేను కూడా నీట్‌గానే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళకి కుదిరినంత నీట్‌గా రావు కదా! చూడండి ముగ్గు చూడండి ఎంత బావుందో అసలు చాలా బాగా కుదిరింది కదా! ఎప్పుడు నేను చేసుకునే పనులే కాదు ఇప్పటి నుండి అత్తయ్య చేసే పనులు కూడా చూపిస్తూ ఉంటానులెండి మీ అందరికీ వీడియోస్‌లో. ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా మా పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బాబునైతే వ్యాన్ వచ్చేసిందని చెప్పేసి ఎక్కించడానికైతే అత్తయ్య వెళ్ళారు. ఇంకా వెళ్ళేసి వ్యాన్ చూసారా మా రోడ్లోకి ఇలా అంటే పక్కకి అలా సందులాగా ఉంటది. అలా అయితే రోడ్డు మీదకి వస్తది. మేము అక్కడికి తీసుకువెళ్ళేసి ఎక్కించాలి. ఎక్కించేసి ఇంకా అత్తయ్య అయితే వచ్చేసారు. నేనైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి ఇంకేమైనా పనులుంటే చూసుకుందామని చెప్పేసి వచ్చేసాను. మా ఇల్లు చూసారా ఎంత బాగుందో ప్రశాంతంగా అంటే పచ్చని వాతావరణము అలానే మాకంతా కూడా పచ్చని వాతావరణము అండ్ అలానే చుట్టూ పొలాలు అంతా ఉంటాయి కదా! ఎంత బాగుంటుందో చూడండి వాతావరణము మొత్తము కూడా. అప్పుడే అంటే 8కి అలా అయితే సూర్యుడు అప్పుడప్పుడే కొద్దిగా ఎండ పడుతూ ఉంది. భలే ఉంది వాతావరణం. అందుకే మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను ఒక చిన్న క్లిప్ అయితే. ఇంటి ముందు చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది అసలు. చూసారు కదా ఇంటి ముందు ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా. అంతకు ముందు అయితే మంచు పడుతుంది అని చూపించాను కదా! ఇప్పుడైతే అంత మంచుగా అయితే ఏమీ ఉండట్లేదు. కానీ చల్లగాలి అయితే బాగా వస్తూ ఉంటుంది ఇంటి ముందుగా. అంటే ఇంటి బయట చుట్టూ వాతావరణం అంతా కూడా పచ్చగా
చల్ల గాలి ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో మా ఇంటి దగ్గర వ్యూ అయితే. ఇంకా పనులు మొత్తము కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొద్దిగా గిన్నెలు ఉన్నాయని చెప్పేసి అత్తయ్య వాళ్ళవి మావి 2 కూడా కలిపేసి ఇంకా ఈరోజు అత్తయ్య గిన్నెలు కడిగేసేసారు. నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకున్నాను అన్నాను కదా, ఇంకా అత్తయ్య వాళ్ళకి మాకు ఇద్దరికి కలిపేసి ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ చేయడానికి నేనైతే ఇలా అంటే కూరగాయలు ఉంటాయి కదా అవైతే కట్ చేస్తూ ఉన్నాను. ఉల్లిపాయ, టమాటో అవైతే కట్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కర్రీని అయితే మేము కొద్దిగా వెరైటీగా వండుతాము. అది ఈసారి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈరోజైతే వీడియో ఏమీ తీయలేదు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు కదా, ఇంకా వీడి ఇష్టం, ఇంటి దగ్గర ఎలా అయినా తిరుగుతాడు. వాడు ఉన్నంతసేపునేమో అలా తిరుగుతూ ఉంటాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తము వీడిదే, అంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా వాడిని పంపించేసిన తర్వాత ఇంకా మా పనులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, చూసారు కదా. ఇంకా ఇంట్లో పక్కలైతే ఏమీ తీయలేదు. అంటే వాడు లేచిన తర్వాత ఇంక వాడిని అంటే అంతకు ముందల్లనేమో వాడు పడుకుని ఉంటాడు కదా, ఇంకా అప్పుడు దాకా ఇంకా ఆ ఇంట్లోకి అయితే వెళ్ళట్లేదు. ఇంకా తర్వాత వాడిని లేపిన తర్వాత ఏమో వాడి పనే సరిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే తర్వాత వెళ్ళేసి ఈలోగా బయట మొత్తము క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇంకా బయట పని అయితే ఏమీ ఉండదని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల పనులు అయితే స్టార్ట్ చేశాను. అంటే 2 గదులు కూడా క్లీన్ చేసేసి ఇంకా పక్కలన్నీ కూడా తీసేసి మడత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఈ పరుపునైతే మేము ఒక 2 డేస్ క్రితం అయితే తీసుకున్నాము. ఇల్లమ్మట వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. 3,000 పెట్టి తీసుకున్నాము. మరి అంటే రేట్ ఓకేనో కాదో తెలియదు కానీ బాగుంది పడుకోవడానికి, కానీ అలానే మెత్తగా ఉంటుంది. అంటే మా పిల్లల్ని ఇద్దరిని వేసుకుని మేము పడుకోవాలంటే అసలు సరిపోవడం లేదు ప్లేస్ అన్నది. అంటే ఎక్కువగా అంటే ఒక ఇద్దరికి ముగ్గురికి తప్ప మా మంచం అయితే సరిపోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒక మంచం అయితే చేయించాము. అదైతే ఇంకా దాని మీద ప్లేవుడ్ ఉంటుంది కదా అదైతే వేయించాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా అంటే ఈ పరుపు ఉంది కదా దీన్నైతే ఈ రూమ్లో అంటే టీవీ ఉన్న రూమ్లో అయితే వేసేసి పడుకుంటున్నాము. కానీ ప్రశాంతంగా ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది. పరుపు అయితే చాలా బాగుంది. ఇంకా దీని మీద చూసారా ఎన్ని దుప్పట్లు వేసామో. ఇవన్నీ కూడా ఇంకా మామూలుగా అంటే మాకు ఒత్తుగా ఉండటానికి వేసుకున్నవి, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇవన్నీ కూడా విలేజ్లో తెలిసిందే కదా, అన్నీ కూడా పాత చీరలతో కుట్టిస్తూ ఉంటాము. మరీ అంత పాత చీరలు అయితే కాదులేండి, కొద్దిగా అంటే వాడినవి కూడా కొన్ని కట్టకుండా ఉంటాం కదా, అలాంటి వాటిని అయితే ఇలా పరుపులు లాగా కుట్టిస్తూ ఉంటాము. చాలా వీడియోస్లో చెప్పాను కదా మీకు. చిన్న పరుపుల కన్నా కూడా ఇలా పెద్ద పరుపులు అయితే భలే ఉంటున్నాయి, చూసారు కదా. మొత్తము కూడా అంటే ఈ పరుపు మొత్తము కూడా పరచడానికి భలే సరిపోతున్నాయి. అదే నార్మల్గా చిన్న చిన్న పరుపులు అనుకోండి, ఒక పరుపు వేసిన తర్వాత ఇంకో పరుపుకి ఖాళీ వచ్చేస్తుంది కదా, అలా కాకుండా చక్కగా అదే మంచం మీద అనుకోండి అటు కొంచెం ఇటు కొంచెం ఉంటుంది కాబట్టి అంత ప్లేస్ అయితే ఆక్రమించినట్టుగా ఉండదు. పరుపులు అయితే భలే ఉంటున్నాయి. ఇవి కుట్టడానికి మాకు రెండింటికి కలిపి 2 కుట్టించాము రీసెంట్గానే. ఆ రెండింటికి కలిపి 500 అయితే తీసుకున్నారు. అంటే ఈ ఒక్క పరుపు కుట్టడానికి 250 అలా అయితే తీసుకున్నారు. చిన్న పరుపులు అయితేనేమో 150 అనుకుంటా, నాకు అయితే అంతగా తెలీదు. కానీ పరుపులు అయితే ఇలా కుట్టిస్తూ ఉంటాము, ఎందుకంటే వేస్ట్గా అంటే చీరలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాడము, అలాగే ఉంచుతాం కదా బీరువాల్లో అని చెప్పేసి ఇలా మంచిగా పరుపులు అయితే కుట్టించామనుకోండి, మనం వేస్ట్ చేయకుండా ఈ చీరలను అయితే మనం ఇలా ఈ విధంగా వాడుకోవచ్చు. విలేజెస్లో చాలా వరకు ఇలానే చేస్తూ ఉంటారు. అలానే డోర్ మ్యాట్స్ అంటే మనకి కాళ్ళ దగ్గర ఉంటాయి కదా మ్యాట్స్ కూడా అలానే కుట్టిస్తూ ఉంటాము మేమైతే. అంతకుముందు మీకు చూపించాను కూడా కొన్ని వీడియోస్లో అయితే. ఇంకా ఇల్లు మొత్తము కూడా ఊడ్చేసి ఇలా పక్కనైతే ఈ విధంగా రెడీ చేసేసాను. ఇంకా తర్వాత ఈ ఒక్క చేప అయితే చాలా రోజులు అంటే ఒక 2 డేస్ అయితే అయ్యింది దీనిని నీళ్ళల్లో వేసేసి బ్రతికించాము. అంటే మాకు ఏది కాని టైంలో అంటే సాయంత్రం టైంలో అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ టైంలో ఎక్కడ చేస్తాంలే అని చెప్పేసి ఇలా నీళ్ళు అయితే పోసేసి ఈ బిందెలో వేసేసాము. మిగతా చేపలు అయితే బతకవు, కానీ ఇలా కొరమేలు అంటారు దీని పేరు. ఇదైతే కనుక నీళ్ళల్లో వేస్తే చాలా అంటే ఫ్రెష్గానే ఉంటుంది. మనం ఎప్పుడు పట్టిన చేప అలా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక 1 or 2 అంటే 2 రోజుల వరకు అయితే బాగానే ఉంటుంది చచ్చిపోకుండా. క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తాను అన్నాను కదా, ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ కూడా చేసేసిన తర్వాత ఇంకా ఇంటి పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత బట్టలు కూడా ఉతికేసాను అప్పటికి. ఇంకా నీళ్లు కారుతాయని చెప్పేసి అలా పక్కకు పెట్టేశాను. ఇంకా ఈ చేప చేద్దామని చెప్పేసి చేపనైతే పట్టుకున్నాము చేద్దామనేసి. అసలు చూడండి ఎలా వెళ్ళిపోతుందో, కింద వెళ్ళిపోతుంది. అంటే కిందే మామూలుగా జీవి ఉంటుంది కదా అలా అయితే వెళ్ళిపోతుంది. దీనిని చూస్తుంటే అసలు భలే అనిపించింది. అసలు జారిపోతుంది. ఈ చేప అయితే చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చేప అయితే చూసారా ఎలా ఉంది. ఇంకా దీనిని అయితే మేము కట్ చేస్తున్నాము నీట్గా. అంటే మనం చేప ఎలా చేసుకుంటామో అలా అయితే చేసేస్తున్నాము. ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. చాలా ఎక్కువ రేట్ ఉంటుందంట మామూలుగా అయితే. అంటే ఒక 400 500కి కూడా ఇవ్వరు వీటిని, అంత రేట్ ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ చేప అయితే కొరమేలు అంటారు దీని పేరు. ఇంతకీ మాకెంత ప్రైస్కి ఇచ్చారో చెప్పలేదు కదా, మాకైతే 150కి అలా అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే ఊర్లోనే కాబట్టి అలా ఇచ్చారు. మామూలుగా అయితే అంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వరు. మనకి కాలువల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ అలా అయితే అంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వరు, చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది.
ఇంకా చేపను మొత్తము కూడా నీట్గా కట్ చేసేసిన తర్వాత ఇంకా నేను బట్టలన్నీ కూడా అక్కడ అంటే మేము ఇంటి దగ్గర కట్ చేసి ఇంకా అక్కడ అంటే తోట ఉంది కదా అక్కడికి వెళ్ళేసి చేపను మొత్తము కూడా రుద్దేసిన తర్వాత కాకులు అలా వస్తాయని చెప్పేసి కొద్దిగా ఆగిన తర్వాత బట్టలు అయితే ఆరేసి వచ్చాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోయినట్టే. నా పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అత్తయ్యదైతే చేపల కర్రీ అయితే చేయాలి. ఆ కర్రీ ఎలా చేసిందో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. మనకి చూడడానికి అంత పెద్దగా ఉంది కదా చేప. కర్రీ చేస్తే చూడండి ఎన్ని ముక్కలయ్యాయో. అంటే చాలా తక్కువ ముక్కలయ్యాయి. చూడడానికి చేప ఏమో చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. చేప మొత్తము కూడా క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి ముక్కలు ఇవంతా కూడా కర్రీ అయితే ఇంతే అయింది. కానీ మా అత్తయ్య ఎలా చేస్తుందంటే పులుసు అంటే గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా ముక్కలు తక్కువ ఉన్నా కూడా తల ఒక ముక్క వేసుకున్నా కూడా పులుసు అయితే ఎక్కువగా వచ్చేలాగా చేస్తుంది. చాలాసార్లు మీకు చేపల కర్రీ వీడియో షూట్ చేసి చూపించాను కదా. ఖచ్చితంగా చాలా బాగా చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చేపల కర్రీ అయితే చూడండి ముక్క కూడా ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే వీడియోనైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో అయితే మీకు అంతా కూడా అంటే నేను ఎంతవరకు చదువుకున్నానో కూడా క్లారిటీగా చెప్పాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.